హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. శ్రీవారి లడ్డు తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారులపై చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రత చట్టంలోని పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్లుగా గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆర్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారుల సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తుందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారుల సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని, కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్ డైరీ ఫుడ్స్ మాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జూలై 4 తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్స్ నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించినట్టుగా కూడా చెప్పారు. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జూలై 6న 2, 12న 2 చెప్పున మొత్తం 4 ట్యాంకర్స్ నెయ్యి సరఫరా చేసిందన్నారు. అప్పటికే ఆ సంస్థ నెయ్యి నాణ్యతపై అనుమానాలు ఉండడంతో ఆ ట్యాంకర్స్ నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయని వెల్లడించారు. టీటీడీ మొదటిసారి ఎన్డీడీబీ వంటి బయట ల్యాబ్లకు నమూనాలని పంపిందని మురళీకృష్ణ తెలిపారు. ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు. అది చూసి తీవ్రంగా కలత చెందినట్లుగా చెప్పారు. భక్తి శ్రద్ధలు అనుసరించి చేసే స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీలో నెయ్యి కీలకమని, అది నాణ్యంగా లేకపోతే కోట్ల మంది భక్తుల ఆరోగ్యంతో పాటు మతపరమైన మనోభావాలు, విశ్వాసాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఏఆర్ ఫుడ్ సంస్థ నాణ్యత నిబంధనల్ని అనుసరించి మంచి నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్లుగా తెలిపారు. కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని నమూనా పరీక్షల్లో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని తేలడంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కి జూలై 22, 23, 27 తేదీల్లో నోటీసులు కూడా జారీ చేశామన్నారు. 28న రిజైండర్ నోటీసులు కూడా పంపినట్లుగా తెలిపారు. దీనిపై ఆ సంస్థ జూలై 28, సెప్టెంబర్ 4న వివరణ ఇస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపిందన్నారు. టీటీడీని, కోట్ల మంది శ్రీవారి భక్తుల్ని ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఘోరంగా మోసగించిందని ఫిర్యాదులో మురళీకృష్ణ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. ఇక సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయట పెట్టాలని కోరారు. నెయ్యి సరఫరాకు టెండర్స్ ను పిలిపించినప్పుడు తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా 10 లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చేలా టీటీడీని ఆ సంస్థ ప్రేరేపించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల్ని, షరతుల్ని ఉల్లంఘించిందన్నారు. ఇక ఈ చర్యతో ఆ సంస్థ ఆహార భద్రత ప్రమాణాల చట్టంలోని 51, 59 సెక్షన్స్ ను ఉల్లంఘించిందని, అది శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థపై పోలీసులు ఆహార భద్రత చట్టంలోని 51, 59 సెక్షన్స్లతో పాటు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని పలు సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేశారు. శ్రీవారి లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో దానికి కారణమేంటో పరిశీలించామని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఇక తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకి 2024 మార్చి 12న టెండర్స్ ను పిలిపించినట్లుగా వెల్లడించారు. కిలోకు 319.80 రూపాయలు ధర కోట్ చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థకు 2024 మే 8న టెండర్ ఖరారైందన్నారు. మే 15న సప్లై ఆర్డర్ ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.